బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఒడిశాకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయువ్య దిశగా ఉన్న అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తెల్లవారుజాము వరకు ఒడిశా మీదుగా కేంద్రీకృతమై ఉంది. ఒడిశాకి దక్షిణ నైరుతి దిశలో 40 కిలోమీటర్లు మరియు గోపాల్పూర్కి తూర్పు ఈశాన్య దశలో 70 కిలోమీటర్ల దూరంలో కదులుతూ ఉంది. ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా మరి కాసేపట్లో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కుండపోతగా కురిసిన వర్షం ఉత్తరాంధ్రను కకావికలం చేసింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులకు గండ్లు పడటంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నిన్న సాయంత్రానికి 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. కుకునూరు, దాచారం మధ్య గుండేటి వాగు వంతెన అప్రోచ్ రహదారి దెబ్బతింది. కన్నాయగూడెం రాయగూడెం మార్గంలో కల్వర్టును కొట్టుకుపోయింది. ఎన్టీఆర్ జిల్లా గంగలగూడెం మండలం వినగడప దగ్గర కట్లేరు పొంగడంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల పరిధిలో 12,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రహదారి మార్గాలు పాడై కార్లు వెళ్లలేని మారుమూల వరద ప్రభావిత గ్రామాలకు బైక్ ద్వారా వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, ఐటీడీఏ పీఓ సూర్యతేజ. వర్షాల ధాటికి రహదారులు కొట్టుకుపోవడంతో బైక్ పైనే సదరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇటు తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, అది వాయుగుండంగా మారిందని, అనంతరం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. దాని ప్రభావంతో తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
మరోవైపు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారామె. కాగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు తాత్కాలిక ప్రాతిపదికన పక్కా భవనాలను గుర్తించడంతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోటపల్లి మండలం లింగన్నపేట నుండి ఏదుళ్ల బంధం గ్రామాల మధ్య రహదారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా త్వరగా ఆ రోడ్డు మరమ్మతు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తో ఫోన్లో మాట్లాడారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అలాగే రాజారం గ్రామం దగ్గర బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు.